హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ తేజస్విని రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ చూపించబోయే రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో చారు చేస్తున్నాను. చాలా ఈజీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. పాతకాలంలో పెసరపప్పుతో చారు చేస్తారు కదండి, అంతే విధంగా నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. వీడియోలోకి వెళ్దాము. ముందుగా పెసరపప్పు నేను ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఒక కప్పు పెసరపప్పుకి నేను ఇక్కడ 3 కప్పులు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం పసుపు, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిద్దాము. ఇప్పుడు ఇది కుక్ అయ్యేలోపు మనం చింతపండు నానబెట్టుకుందాము. 50 గ్రామ్స్ చింతపండు నానబెట్టుకోవాలి. ఈలోపు వేరే స్టవ్ మీద ఒక కడాయి తీసుకొని ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు 1 స్పూను, జీలకర్ర, ఎండుమిర్చి, 2 రెమ్మలు వెల్లుల్లి వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఆనియన్స్ ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇది వేగుతున్నప్పుడే కొంచెం పసుపు వేసుకొని వేయించుకుందాము. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేగుతున్నప్పుడే కరివేపాకు వేసుకోవాలి. ఎప్పుడైనా కరివేపాకు ముందులో వేస్తే మనకి చుట్టుపక్కల కానీ మన మొహాన్ కానీ ఆయిల్ చిందిద్ది కదా, అందుకని ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు ఒక టొమాటో వేసుకుంటున్నాను. ఇవి వేగుతున్నప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ రాళ్ళ ఉప్పు యూజ్ చేస్తున్నాను. ఇది ఫ్రై అవుతున్నప్పుడే 1 స్పూన్ కారం వేసుకొని వేయించుకోవాలి ఒక 2 మినిట్స్. పెసరపప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. ఒంటికి కూడా చాలా మంచిది, చలువ చేసేది. ఇవి వేగాయి కదా, ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ గుజ్జు నీళ్ళు ఉంటాయి కదా, అవి ఇందులో పోసుకుందాము. ఒక 2 మినిట్స్ ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చిని ఇందులో ఉడకనిద్దాము. ఈలోపు విజిల్ ఆవిరిపోయి ఉంటుంది, అది చూద్దాము. ఆవిరిపోయింది, చాలా మెత్తగా ఉడికింది. ఇప్పుడు పప్పు గుత్తి ఉంటుంది కదా, స్మాషర్, దాన్ని పెట్టి మెత్తగా మెదుపుకోవాలి. లేకపోతే గుంట గెంటుతో అయినా మెదుపుకోవచ్చు. ఈ విధంగా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇందులో వేసుకుందాము ఆ పప్పు అంతా, పెసరపప్పుని అంతా. మీరు వాటర్లో మిక్స్ చేసి అయినా వేసుకోవచ్చు, డైరెక్ట్గా ఇలా అయినా వేసుకోవచ్చు. అదే కుక్కర్లో కొంచెం నేను వాటర్ తొలిపి పోస్తున్నాను. నేను ఇక్కడ 1.5 లీటర్ వాటర్ పోసాను పప్పుతో పాటు. వీటిని బాగా మిక్స్ చేసుకొని మరగనివ్వాలి ఒక 10 మినిట్స్ వాటికి, 10 to 12 మినిట్స్ వాటికి. అంతేనండి, రెడీ అయిపోయింది పెసరపప్పు చారు. అది ఉండే కొద్ది ఇంకా చిక్కబడిద్ది. మీకు ఇంకా పలుచగా కావాలంటే ఇంకొక గ్లాస్ నీళ్ళైనా పోసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 7 మినిట్స్ to 10 మినిట్స్ అలా వదిలేసేయండి సిమ్ మీద. అది తెరులుతూ ఉంటుంది. అంతేనండి, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నా వీడియో కనుక కొత్తగా చూస్తుంటే కంపల్సరీగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో చాలామందికి షేర్ అవుతుంది. ఇప్పుడు రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు వేడివేడి అన్నంలో పెసరపప్పు చారు వేసుకొని నెయ్యి వేసుకొని తింటాను. ఇప్పుడు బయట సోషల్ మీడియాలో ఇదే నడుస్తుంది కదా, అన్నం పెట్టుకొని అలా కలుపుకొని తింటాం. నేను కూడా అదే పాటిస్తున్నాను ఇప్పుడు. చాలా అంటే చాలా బాగుంది. వీటిలో ఆమ్లెట్ కానీ, లేకపోతే ఫింగర్ చిప్స్ ఉంటాయి కదా, అవి కానీ, అప్పడాలు కానీ అలా వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.